వర్మ నా ఫోన్ ఏడింది చూడు. బ్లూటూత్ కనెక్ట్ చేస్తే పాటలు పెట్టు. ఇక మన చాలా బాగుంది. అందుకే ఇది అరగంటలో గంటలో అయ్యే పని కాదు. వీటికి వస్తే ఒక రోజు ఒక హాఫ్ డే ఉండకపోదు. కవిరాజు త్రిపురనేని, ఈ త్రిపురనేని గారిని, జాషువా గారిని నిజంగా మళ్ళీ మళ్ళీ ఎక్కువ మనుగడలోకి తేవాలి. దాన్ని ఓన్ చేసుకొని ప్రచారం చేసేవాళ్ళు లేక బాధ. వచ్చిన సమస్యల్లా చరిత్ర ఉంది, సాహిత్యం ఉంది, కానీ దాన్ని మళ్ళీ పలానా చోట సుబ్బరాజు గారితో నేను ఉంటాను, మీరందరూ సాయంత్రం 6 గంటలకి ఆ చెట్టు కిందికి రండి, 9 గంటల వరకు ఉండి వెళ్ళిపోండి అని చెప్పాలి. అంతే, భోజనాలు అవి ఏం పెట్టకుండా అట్లా సమయం. అసలు రావుపూడి వెంకటాద్రి రచనలు విస్తృతంగా తీసుకుపోవాలి. క్యాస్ట్, ఇది హెల్త్, ఇదేమో ఈ పద్యాలు గేయాలు తెలుగు సాహిత్యం లాంటిది. ఇదేమో లా, ఇదేమో ఆటోబయోగ్రఫీ. బయోగ్రఫీలు చాలకే మళ్ళీ కింద పెట్టాను అన్నమాట. అలాగే ప్రతి దాంట్లోనే కేటగిరీ లైబ్రరీ స్టైల్ ప్రకారం ఈ పుస్తకం అయితే, ఈ పుస్తకం చాలా పెద్ద ప్రభావితం. అవును, చాలా పెద్ద ప్రభావం. అసలు ఒకసారి చదవడం మొదలెడితే మధ్యలో ఆపుద్ది. సత్యకామ జాబాలి, నరబలి కూడా బాగానే ఉంటుంది. అవును, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు జ్ఞాన గృహ సందర్శన GGSలో భాగంగా నేను ప్రముఖ రచయిత, హేతువాద ఉపాధ్యాయులు పెన్మెత్స సుబ్బరాజు గారి ఇంటికి వచ్చాను. వారి జీవిత భాగస్వామి భారతి గారిని కలిశాము. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎంతో కాలంగా వీళ్ళ ఇంటిని సందర్శించాలని అనుకున్నాను. చాలా కాలంగా నాకు తెలుసు, ఎప్పుడో 95-96లో నుంచి తన ప్రసంగాలు వింటున్నాను. 30 ఏళ్ళుగా మొదటిసారి వాళ్ళ ఇంటికి వచ్చాను. చాలా చాలా సంతోషంగా ఉంది. అక్క కూడా మాకు ఖాళీ ఉంచకుండా గోదావరి ఆతిథ్యాన్ని రుచి చూపించింది. ఇంటి నిండా పుస్తకాలే, స్ఫూర్తినిచ్చే చిహ్నాలు, మధురమైన జ్ఞాపకాలు, ఎక్కడ అజ్ఞానానికి, అశాస్త్రీయతకి, మూఢత్వానికి స్థానం లేకుండా నిజమైన జ్ఞాన దీపంలాగా వెలుగుతున్న ఇల్లు ఇది. చుట్టూ కూడా పచ్చదనాన్ని, వైవిధ్యభరితమైనటువంటి జాతులని, మొక్కలని పెంచుతున్నారు. తాను వాలంటరీ రిటైర్మెంట్ అయ్యారు. ముఖ్యంగా ఐ డొనేషన్ పైన, ఆర్గాన్ డొనేషన్ పైన, రక్తదానం పైన విస్తృతమైన సేవలు అందిస్తూ, అంటే నాస్తిక హేతువాదులు అంటే దేవులను విమర్శించడము, దేవులకు సంబంధించిన విషయాలే, కులము మతం దగ్గరే ఆగిపోతారు. కానీ ఇంకొక అడుగు ముందుకు వేసి తాను నేత్రదాతల ప్రోత్సాహక సంఘాన్ని నడిపించడం ఎన్నో ఉన్నాయి. నేను తాను రాసిన పుస్తకాలు అనేకం చదివాను. అనునిత్యం వైవిధ్యంగా, ఒకటి కొటేషన్ ఉంటుంది, ఒకటి మతమౌఢ్యం మీద ఉంటుంది, బైబిల్ మీద ఉంటుంది, చివరికి అరుదైన జాతులు, అంతరించిపోతున్న జాతుల మీద పరిశోధన గ్రంథాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా హేతువాద నాస్తికులు చేసే పొరపాట్లను కూడా చాలా కరాఖండిగా ఖండిస్తూ ఎలా ముందుకు వెళ్ళాలో గుర్తు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణంలో బ్యాంక్ ఎంప్లాయీ అనేది తెలుసు, BSNLలో వాలంటరీ రిటైర్ తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇది ఒక పెద్ద కార్యక్రమంగా పెట్టుకున్నాను. ఒక ఇల్లు, ఇది జ్ఞానగృహము, జ్ఞానగృహ సందర్శన, దైవ దర్శనము కాదు అని చెప్పేసి. అసలు ఏది గృహం, అసలు మనం అన్ని నర్సరావుపేటలో ఫ్రెండ్ ఫ్రీగా ఇస్తే పట్టుకొచ్చాను. వాళ్ళు స్కూల్కే ఇస్తారు, ఇంకెవరికి ఎవరు. నేను ఇక్కడ స్కూల్స్కి ఇద్దామని పట్టుకొచ్చాను. అప్పుడు ఏం చేద్దామంటే ఒక్కో జిల్లాలో
హై స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్టాండర్డ్ స్కూల్స్ ఒకటి తీసుకొని అందులో మన స్టాఫ్ ఎవరు ఉన్నారో చూసుకొని దీనికి ఒక కమిటీ ప్లాన్ చేసి ఆ కమిటీ చేసుకుంటున్నాం. నాకు తెలుసు అది డుబ్బే బాగు విజయం అర్థమైందా. పట్టించింది ఆడే. నేను పట్టుకుంటున్నాను. ఫోటో తీసినా వీడియో తీసినా ఓకే తొందరగా అయిపోలే. పెద్ద పొలం. అవి 3 గుత్తే. అవునా 2 మూడు కాయలు. సర్వీస్. ఆహా మామూలుగా దీన్ని 10 లక్షలు పెట్టుకున్నా కూడా ఆ ఊరు దగ్గరలో పెట్టుకోరు, ఇంట్లో పెట్టుకో, ఇలా పెట్టుకున్నారు అంటున్నారు ఇంట్లో. తీసుకెళ్లి ఊరు చివర పడేస్తా ఉంటారు. భయం లేదు, మా ఇంటికి వచ్చినా బాగలేదు, సమాధానం చెప్తాం. ఉచిత ఫ్రీజర్ బాక్స్ సర్వీస్ హ్యాపీగా పోయి వాళ్ళు ప్లగ్ పెట్టుకొని 2-3 రోజులు తిని వాడుకోవచ్చు. ఎంత పెద్ద సర్వీస్ ఇది, చాలా గొప్ప విషయం. పెట్టుకో కార్లో పెడదాం. కవర్ రైట్ అక్కడ ఉన్నాయి, అక్కడ చూసి అక్కడ చూద్దామా. నా శిష్యులే కదా అందులో ఉన్న చాలా మంది. పట్టుకెళ్ళాలి. ఆహా సర్వేపల్లి అయితే ఎత్తపోవాలి. ఇది న్యూటనా. బిల్డింగ్ నేమ్. అక్క రండి ఇట్లా రండి. వచ్చిందా ఒక ఫోటో తీసావా? వచ్చిందా? రైట్. ట్రాఫిక్ లేదు. మీరు మా ఇంటికి ఒకసారి వచ్చి కూర్చుంటా ఇంకా పగలంతా. సర్వీస్ అయ్యి మాయ అనమాట. ఎవరన్నా బుక్స్ ఇమ్మంటే ఇక్కడ అద్దెకి మరి ఇల్లు పాడవుతున్నాయి. అర్థం కాక సైట్ అమ్మ వస్తే అమ్మగా కొని. ఇది కూడా మొన్న వచ్చింది, చాలా బాగుంది బుక్. ఇవన్నీ ఏ మాసపత్రికలు? హేతువాదం. సూపర్ సూపర్. ఫస్ట్ నుంచి ఉందా? 33 సంవత్సరాలు. చాలా మంది ఇందులో రాసిన వ్యాసాలు రాసిన వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా తెలియదు ఆ వ్యాసాలు వాళ్ళ నాన్న రాసిండు అని. మీరు రాసిన మేనిఫెస్టోనే చాలా గొప్పగా ఉంది. ఇదే ఈసారి ఈడ రాసేప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని కూడా వేసి ఇదిగో హేతువాదం. దా 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 దా. ఇగో ఇవి కూడా పట్టుకెళ్ళండి. ఆయన పేర్లింగం అని చచ్చిపోయాడు కదా. అవును, సైకిల్ మైకు ఆయన బుక్స్ కొన్ని పట్టుకెళ్ళండి. అక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. చెన్నై ఇక్కడ ఉన్నాయి, పట్టుకెళ్దామా? ఇది సరిపోవట్లేదు, పైన వేద్దామా కింద వేద్దామా అంటుంటారు. పైన వేసేయండి, మేము ఉన్నాం, వారసులుగా మేము ఉన్నాం. అంత ఓపిక మనకు ఉండాలి కదా. నిలబడతాయి. నేను ఒక రేపు డ్రైవర్కి ఇవ్వాలమ్మా. ఇల్లు స్థలం కోసం వెతుకుతూ ఈ బుక్ కొనుక్కొని ఇక్కడ రాసుకున్నాం మా 3 పేర్లు. నేను చెప్పేది 2000 సంవత్సరంలో. ఇది కలర్ పేజీలు క్రైస్తవ దుర్మార్గాలు. ఫ్రెండ్స్, జిన్నూరు పాలకొల్లు దగ్గర జిన్నూరు గ్రామంలో ఉచితంగా కంటి పరీక్షలు అందిస్తూ కంటికి సంబంధించిన జబ్బుల్లో ఒకవేళ 4 వంతుల ఖర్చు అవుతే అందులో 1 వంతు ఖర్చుతో దగ్గర ఉండి మంచి చూపును వచ్చేలాగా ఉచిత సేవ చేస్తున్న వీరిరువురికి ప్రత్యేకంగా సామాజిక ఉద్యమ కృతజ్ఞతలు. సార్ రాసిన పుస్తకాలు కొనడం కోసం ఇక్కడికి వచ్చాను. నేను 5,000 రూపాయలు ఇస్తే తాను నాకు 7,000-8,000 రూపాయల పుస్తకాలు ఇచ్చారు. తప్పకుండా ఈ పుస్తకాలు అవసరమైన మన కార్యకర్తలకు ఇస్తానని, మన వాళ్ళు, మన రచయితలు, మన భావజాల సాహిత్యాన్ని అందించే వారి పుస్తకాలని ఆదరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏమేమి సర్వీస్ ఇస్తున్నారు? బీతలకి పూర్తిగా ఉచితంగా విజన్ టెస్ట్ చేస్తాము. అలాగే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయిస్తాం. తర్వాత ఇంకా మన డైలీ చెకప్ 9 to 4 వర్క్ చేస్తుంది. ఇది డైలీ చెకప్లు మామూలుగా ఉంటాయి. ఎవరన్నా డబ్బులు ఉండి కొంచెం మంచి లెన్స్ వేసుకునే వాళ్ళకి కొంచెం తక్కువ రేట్లో లెన్స్ వేయించి ఆపరేషన్ చేయిస్తాం. వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్లో
ఈ హస్బెండ్ హేతువాద శాస్త్రీయ దృష్టి ఉండి వైఫ్ కొంత అశాస్త్రీయంగా ఉన్నప్పుడు ఆ ఆవిడని చైతన్యపరచడానికి ఏం చేస్తే బాగుంటుంది? అంటే డిస్కషన్ మెయిన్, ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటే అందరూ వాస్తవం ఏది అనేది ఆలోచించుకుంటే. సార్ లైఫ్ లోకి రాకముందు మీరు ఈ భావమేనా లేక లేదు, భక్తులమే. ఎలా ఎలా సారు నేను ఎప్పుడు కూర్చొని డిస్కస్ ఏం చేయలేదు. సార్ కూడా మీటింగ్లకు రావటం, వినటం, ఇదే కరెక్ట్, మనది రాంగ్, మనకి ఇన్నాళ్ళు తెలియలేదు, ఇప్పుడు ఇది కరెక్ట్ స్టెప్ అని చెప్పి నేను ఆటోమేటిక్గా అందుకు రావటం. సార్ కూడా ఎంతకాలం క్రితం జరిగింది మీ మార్పు? కొంచెం ఇంచుమించు 25 years నుంచి. అంటే పెళ్ళైనాక ఒక 5-6 ఏళ్ళు మీరు ఘర్షణ పడ్డారు. 30 years నుంచి. మాకు అప్పుడే 40 years అయింది, 44 years అయింది మ్యారేజ్ అయ్యి. మీ బంధుమిత్రుల నుంచి ఏదైనా వ్యతిరేకత ఏమి ఉండదు, సరదాగా నవ్వుతూ వాళ్ళు ఏం డైలాగ్ వేస్తే మనం నవ్వుతూ వాళ్ళకి చెప్పడం తప్ప సీరియస్గా ఉండకూడదు. ఇప్పుడు సార్ లాంటి దారిలో మేము నడుస్తున్నాము, మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆల్రెడీ మీకు ఈ దారిలోకి వచ్చేసారు, కానీ మీరు యూత్ కాబట్టి కొంచెం స్పీడ్గా ముందుకు వెళ్ళి ఇంకా ఎక్కువ మందిని తయారు చేయడానికి ప్రయత్నించారు. మేము ఏదో ఇంకా మా వయసు అయిపోయింది, ఏదో స్లోగా నడుస్తున్నాం. మీరు వైజాగ్ సభలకు వచ్చారు, చూసారు, ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీ. అందులో చాలా యూత్ని చాలా రోజు వచ్చింది అది చెప్పుకున్నాం. అసలు అంత గ్యాదరింగ్ అనేది హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా పెద్దనాన్న వచ్చాడు. నా పేరు శ్రీహరన్, నేను 4th class చదువుతున్నాను.